మీకు శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు మీకోసం చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన గానీ ఇంకా ముందుగా ఆలస్యం చేయకుండా నెత్తి గీతలు చూడురి. ఎర్రచందనం దొంగలకు డిప్యూటీ సీఎం వార్నింగ్. రేపటి సంది తిరుపతి అడవులలో ఫుల్ చెకింగ్. సీఎం రేవంత్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు. 4 వందే భారత్ రైళ్లను ప్రారంభం చేసిన ప్రధాని మోడీ సారు. పుల్లు ఖుషీల ప్రయాణం చేస్తున్న వారణాసి వాసులు. వరంగల్ బాట పట్టిన కవితక్క చూస్తదంట సీఎం రేవంత్ సారు సర్కారు లెక్క. మీకు గీ ముచ్చట చెప్పే కంటే ముందుగాల ఒక సామెత చెప్తా, ఎంబడే జవాబు చెప్పాలి. గా సామెత ఏందంటే బంగారం గాని బంగారం, గా బంగారం ముత్తెకంతుంటే గీ బంగారం కిలలు కిలలు ఉంటుంది. జల్దీ చెప్పాలి, టైం అయిపోతుంది. మీరు గంతగనం సోంచాయించింది సాల్గని నేనే చెప్తా. గది ఏందో కాదు, ఎర్రచందనం. అవును మళ్ళా ఎర్రచందనంకు గంత డిమాండ్ ఉన్నది. కొన్ని సినిమాలల్లా ఎర్రచందనం దొంగతనం చేస్తే నిజ జీవితంలో మన పవన్ కళ్యాణ్ సారు ఎర్రచందనంను కాపాడే పని ముంగలేసుకున్నాడు. అడవి బిడ్డలన్నా అడివన్నా ఎంతగానమో ప్రేమించే పవన్ కళ్యాణ్ సారు గీయల్లా తిరుపతి బాట పట్టిండు. తిరుపతి ఎంకన్న దగ్గరికి అనుకోగలరు, తిరుపతి మంగళము అడవికి. గిట్లా అడవంతా తిరిగి చూసి మంగళం అడవి ఎర్రచందనం డిపోకి పోయిండు. ఎర్రచందనం వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఇక్కడ 1.4 ఉంటుంది సార్. అంటే వాటర్లో మునిగిపోతుంది సార్. బ్లాక్ మునుగుతుంది సార్. అంటే వాటర్ కన్నా అట్లనే మైకుల ముంగల మంచి మాట చెప్పిండు. కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి. 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మనం కెన్ యు గివ్ ద డీటెయిల్స్? ఇన్నర్ కదా, మన కష్టం మనకే, మన సంపద మనకే అన్నట్టు గిప్పటి సంది ఏ రాష్ట్రంలో ఎర్రచందనం దొరికినా మనకే. అటెనక ఎర్రచందనం వెనుక ఉన్న చరిత్రను మొత్తం చెప్పిండు. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. తిరుపతి ఎర్రచందనానికి గంత గొప్ప చరిత్ర ఉన్నది. మళ్ళా అటెనక ఎర్రచందనం దొంగలకు గిట్లా ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. గీ ఒక్క మాటతోని ఎర్రచందనం దొంగలకు ఎర్రి లేవచ్చు కదా. ప్రకృతి మీద గింత ప్రేమ చూపిస్తున్న చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారుకు ఆంధ్ర జనాలు జై జైలు వలుకుతున్నారు. మళ్ళా రేపైతే జూబ్లీ హిల్స్ ప్రచారం అయిపోతుంది. ఎల్లుండైతే ఓట్లు.
14 తారీఖు నాడు ఎవరు గెలుస్తారో ఎరికైతుంది. గిన్ని దినాలు జూబ్లీ హిల్స్ మొత్తం పార్టీ లీడర్లతోని కార్యకర్తలతోని కలకలలాడింది. ఇక రేపటి సంధి అంతా సప్పసప్పగానే ఉంటుంది. గందుకే జూబ్లీ హిల్స్లా మొదటి సంధి లీడర్ల ప్రచారం గాళ్ళు ఏమేం చేసిండ్రో మొత్తం పట్టుకొచ్చిన చూడండి మళ్ళా జూబ్లీ హిల్స్ చిత్రాలు. కొయ్యక్క కొయ్యక్క నేను కోడి కోసి వండుకుంటే కొత్త కోడి కూర అంత కొత్త కోడి కాయరా కొయ్యక్క కొయ్యక్క నేను కోడి కోసి వండుకుంటే కొత్త చొట్ట కోడి కూర దక్కదాయ కోడి కన్న తీరదాయ కొత్త కోడి కూర అంత చొట్ట కోడి కాయరా పొక్కలన్న వేసుకొని ముక్కడంత తిందమంటే పొక్కలంటే పొత్తేగాన కొట్టక పొక్కలంట పోతపాయ పులుసైన దక్కపాయ పొక్కలంట పోతపాయ పులుసైన దక్కప కూడి సాహేతనాయ ఎంత బరువాయి కొయ్యక్క నేను కోడి కోసి పేగులన్న వేసుకొని పీకడంత తిందామంటే పేగులన్న వేసుకొని పీకడంత తిందామంటే పేగులన్న చుట్టపోడ పొత్తుగా పోతేసరా పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ పేగులంట పోతపాయ పురుసైన దక్కపాయ సారయ్యతనాయ ఎంత కొయ్యక్క కొయ్యక్క నేను కోడి కోసి వండుకుంటే కొత్త చుట్టపోడ వచ్చి ఇద్దరు పెట్టాను నేను కాదంటలేను నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి. నిజంగా మోడీ సార్ అంటే మోడీ సార్ అబ్బా. ఒక దిక్కు పార్టీ పనులు, ఇంకో దిక్కు అభివృద్ధి పనులు. నిన్న వందే మాతరం గీతం పాడిండు, గియాల వందే మాతరం రైలు ఓపెనింగ్ చేసిండు. ఒక దిక్కు బీఆర్ రాష్ట్రంలో ఓట్ల ప్రచారంలో పాల్పంచుకుంటేనే ఇంకో దిక్కు మన దేశ అభివృద్ధిని గిట్ల పెంచుతున్నాడు. ప్రధాని మోడీ సార్కు చూడనిక 2 చేతులు ఉంటాయి గాని పని మటుకు 10 చేతులతో చేసినంత చేస్తాడు. దేశంలో అభివృద్ధి ఆగుతనే లేదు. ఇక దేశం అభివృద్ధిలా వెనుకకు తిరిగి చూసేదే లేదు, మొత్తం ముందుకొయ్యేదే అన్నట్టు మస్తు అభివృద్ధి పనులు చేస్తున్నాడు. మళ్ళా గియల్లా సొంత పార్లమెంటు నియోజకవర్గంలో 4 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపిండు. గిట్ల వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపినాక గదే ఊపులా గిట్ల మాట్లాడిండు. साथियों, दुनिया भर के विकसित देशों में आर्थिक विकास का बहुत बड़ा कारण वहां का इंफ्रास्ट्रक्चर रहा है। जिन भी देशों में बड़ी प्रगति, बड़ा विकास हुआ है, उनके आगे बढ़ने के पीछे बहुत बड़ी शक्ति,
वहां के इंफ्रास्ट्रक्चर डेवलपमेंट की है। अब मान लीजिए कोई इलाका है, लंबे समय से वहां रेल नहीं जा रही है, रेल की पटरी नहीं है, ट्रेन नहीं आती है, स्टेशन नहीं है, लेकिन जैसे ही वहां पटरी लग जाएगी, स्टेशन बन जाएगा, उस नगर का अपने आप विकास शुरू हो जाता है। గిట్ల ప్రధాని మోడీ సారు ఎట్లా ఖుషి అయ్యిండో వందే భారత్ రైళ్ల ప్రయాణం చేసేటోళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యిండ్రు। इसमें नॉर्मल ट्रेन से ये ट्रेन बहुत अलग है, जैसे कि ये ट्रेन बहुत फास्ट चलती है और इसमें बहुत सारी अलग अलग सुविधाएं भी हैं, बहुत सारी फैसिलिटीज़ हैं जो कि बाकी ट्रेन्स में नहीं रहती। एक्चुअली ये मेरा 3rd टाइम है एंड मैंने बहुत ट्रैवल किया है वंदे भारत ट्रेन से एंड आई थिंक सो मेरे एक्सपीरियंस के अकॉर्डिंग ये ट्रेन बहुत कंफर्टेबल है, बहुत फैसिलिटीज़ हैं इसमें, लाइक चार्जिंग, फ़ोन चार्जिंग होती है एंड बहुत सारी चीज़ें हैं जो बाकी ट्रेन्स में अवेलेबल नहीं होती हैं। ये बहुत हाई स्पीड ट्रेन है मैम, और हमें जहाँ भी जाना है बहुत फास्ट हमें पहुँचा देती है और बहुत ही ज़्यादा कंफर्टेबल है। मैं इसके लिए पीएम को थैंक्स कहना चाहूँगी कि उन्होंने एक और वंदे भारत बनारस से शुरू की है। ఇన్నర్ కదా పబ్లిక్ కూడా మస్తు ఖుషి కాబట్టి అంత ముద్దుగానే ఉన్నది కానీ ప్రధాని సార్ వచ్చే ముంగలకి పరదలేంది అని చెప్పి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది। మళ్ళా గీ పరదల పంచాయతీ ఏందో ఏమో గానీ వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపినాక ఉరుకురా ఊషన్న అన్నట్టు ఒకటే ఉరికిండు బిహార్ రాష్ట్రంకు ప్రచారం చేయనీకి। कांग्रेस वाले उद्योगों की एबीसी भी नहीं जानते, ये उद्योगों में सिर्फ ताले लगाना जानते हैं। 15 वर्ष के जंगल राज में एक भी बड़ी फैक्ट्री, बड़ा कारखाना बिहार में नहीं लगा। यही मिथिला में जो मिलें थी, फैक्ट्रियां थी, वो भी बंद हो गई। 15 वर्ष के जंगल राज में कोई भी बड़ा अस्पताल, मेडिकल कॉलेज बिहार में नहीं बना। इसलिए जंगल राज वालों के मुंह से विकास की बातें सिर्फ और सिर्फ सफेद झूठ है। జూబ్లీహిల్స్ లా నిన్న మొన్న మైకుల ముంగట లీడర్ల దంచుడుంటే గిప్పుడు జూబ్లీహిల్స్ లా పంచుడు షురు అయిందట। కుక్కర్లు వంచుతున్నారట, పైసలు ఫోన్ పే గూగుల్ పే ఎత్తున్నారట, ఇంకా ఏం అక్కరుంటే గదేనంట। అమ్మో గివన్నీ నేనంటలేను, ఒక కార్ పార్టీ లీడర్ అంటున్నాడు। జూబ్లీహిల్స్ లా లీడర్లలోని జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఒడిచేదాకా ఒడిచేటట్టే లేదు। గీయాల సుత లీడర్లు ఎవరికి దోషినట్టు గాళ్ళు మైకుల ముంగల మంచిగానే అరుచుకున్నారు। టోపీలు పెట్టుకొని ఓట్ల కోసం అజారుద్దీన్ పెట్టుకోలే, పాపం అజారుద్దీన్ పెట్టుకోలే, పక్కకు ఆయన పెట్టుకోలే, ఆయన టోపీలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు। ఎవరిని మోసం చేయడం? ముస్లిం సోదరులు మోసం చేయడం కోసమే కదా, ముస్లిం సోదరులు మభ్యపెట్టడం కోసమే కదా। నెంబర్ 5, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్. ఎవడన్నాడు ఆ పదం? నేనన్నానా? కాంగ్రెస్ ఉంటేనే ముస్లింల పద్ధతి, కాంగ్రెస్ అంటేనే ముస్లింల ఇజ్జత్. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? మరి హిందువుల గురించి ఎందుకు మాట్లాడు? హిందువుల ఇజ్జత్ కాంగ్రెస్కి అవసరం లేదా? ఎవరు చేశారు? మేమేం చేశామా? దిగజారిన వాస్తవం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఈ రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ। ఇన్నర్ కదా కిషన్ రెడ్డి సారు జూబ్లీహిల్స్ మాట గిట్లుంటే చెయ్యి పాటోళ్ళు జూబ్లీహిల్స్ పబ్లిక్ కు కుక్కర్లు వంచుతున్నారు, పైసలు ఫోన్ పే చేస్తున్నారు, గిదేం పద్ధతి అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టిండు కారు పార్టీ లీడరు బాల్క సుమన్ సారు। మా పార్టీ నాయకుల్ని బెదిరించడం నుంచి మొదలుకొని చివరికి ఇక ఇతర పార్టీలో ఉన్న ఆయన సహాయ మంత్రులు కూడా రంగంలోకి దించి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో విధంగా గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। అది సాధ్యం కాదని అర్థమై నిన్న ప్రెస్ మీట్లో ఆయననే బయట పెట్టుకున్నాడు। అది కాకుండా ఇంకా అధికార దుర్వినియోగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము కుక్కర్లు వంచడం, గూగుల్ పేలు ఫోన్ పేలు కొట్టడం, మొత్తం గుంపులుగా వార్డులలో తిరగడం, మా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరియడాలు, దాడులు చేయడాలు, దౌర్జన్యాలకు దిగడాలు, వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఓటుకు 5,000 చొప్పున వంచుకోవడం, కుక్కర్లు వంచుకోవడం, ఈ రకమైనటువంటి తతంగం అంతా నడిపిస్తూ ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ అధికార యంత్రాంగం కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు।
కారు పార్టీ లీడరు బాల్క సుమన్ సార్ ముచ్చట గిట్లుంటే ఓట్లకు ఇంకా 2 దినాలు ఉన్నా ఇప్పుడే వీడియో రిలీజ్ చేసి మాకే ఓట్లు వేయండి అంటున్నాడు మంత్రి పొన్నం సారు. 11వ తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది. ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది. అందుకే ప్రతి ఓటరుకు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంత్రి పొన్నం సార్ ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ చూడాలి మరి జూబ్లీహిల్స్ పబ్లిక్ ఎటు దిక్కుంటారో గీ తేపకు. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటుంది. ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. జాగృతి జనం బాట అని కవితక్క నిజామాబాద్లో పాదయాత్ర షురూ చేసి అటెంక పాలమూరును పలకరించి కరీంనగర్లో పబ్లిక్ కట్టాలు అరుచుకొని ఆదిలాబాదు జిల్లా పబ్లిక్ ఆపదలు తెలుసుకొని గియాల ఓరుగల్లు బాట పట్టింది. మరి వరంగల్లో కవితక్క జాగృతి జనం బాట ఎట్లా నడిచిందో చూద్దాం పాండ్రి. జాగృతి జనం బాట అని బడుగుల కోసం అడుగులు ముద్దుగానే చేస్తున్నది కవితక్క. నిన్న మొన్నటి దాకా ఉడసబెట్టి 4 జిల్లాలు తిరిగినాక గియల్లా ఓరుగల్లు బాట పట్టింది. నిన్న ముఖ్యమంత్రి సారు కాలేజీ పెద్దల మీద కస్సు మన్నాడు కదా. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయన చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ముఖ్యమంత్రి సారు గీ ముచ్చట మాట్లాడి పొద్దున్న ఒడిచిందో లేదో గీ అలా పొద్దుగల్ల కవితక్క మైకుల ముంగలకొచ్చి మస్తు పొగలు కక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీసాడట, తోలు తీసాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా వాళ్ళది? ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం, మీరు సింబాలిక్గా 1-2 డేస్ బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు, నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పేద పరిస్థితిలో ఉన్నారు. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా, కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి, మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గిట్లా ముఖ్యమంత్రి సార్ను ముద్దుగా అరుచుకున్నాక వరంగల్ వరద బాధితులను కలిసింది. చూసిరు కదా మొన్న వరద నీళ్లు ఎట్లెట్లు వచ్చినాయో కవితక్క గట్లట్లా తిరిగి అరుచుకోబట్టి అటెనక సర్కారు దవాఖానల సౌలతులు ఎట్లున్నాయి అని చెప్పి అరుచుకున్నది. అంటే ఇప్పుడు బ్లడ్ ఇస్తే మళ్ళీ ఎప్పుడో ఇస్తున్నారు రిజల్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఇక్కడ.
ఓకే, ఇది ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఇది ట్రామా కేసు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. పనిచేస్తలేదా? గిట్లా సవలతులు దగ్గరుండి చూసినాక మేడం మీరు ఉట్టేనే తిరుగుతున్నారు, మరి ఏమన్నా పబ్లిక్ తిప్పల కోసం పోరాటం చేస్తారా చేయరా అంటే గిట్లా అవాజ్ ఇచ్చింది. ప్రధానంగా ఒకటండి, తెలంగాణ జాగృతి జనం బాటలో మేము ఏ జిల్లాలకు పోయి పర్యటన చేస్తున్నా అక్కడ సమస్యలన్నింటిని ఐడెంటిఫై చేసుకున్నాం. 5 జిల్లాలకు ఒకసారి కలిపి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఈ వరంగల్ జిల్లా మా 5వ జిల్లా. ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇస్తాం. దాంట్లో మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంది, ఆ సమస్యల కోసం జాగృతి చేసిన ప్రయత్నం ఏంది, దానికి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంది, ఇవన్నీ కూడా తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఉట్టిగా టైంపాస్కి తిరుగుతలేం తెలంగాణలో. ఇంత ఎండలో పిల్లల్ని నిడిచిపెట్టి నేను కూడా ఉట్టిగానే రాలే ఎంజిఎంకి. ఎందుకు వచ్చినామంటే తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు ఇంకా పరిష్కారం అయితలేవు, ఎవరు అధికారంలోకి వచ్చినా పరిష్కారం అయితలేవు. మరి ఎట్లా దీనికోసం అడిగేటోళ్ళు అయితే ఉండాలి కదా, ప్రజల తరఫున అడగడానికి నేను వచ్చిన, పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అగో గట్టిగానే పోరాటం చేస్తుందంట, చూడాలి మళ్ళా పబ్లిక్ కోసము ఎంతగానం కొట్లాడుతుందో ఏమో. అరే నా తెలివి పాడుగాను ఏందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మరిషితిని. జరగా ముచ్చట కూడా చూడండిలా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో దినాల సంది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎవరికి దోసినట్టుగాలు గిట్ల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిరు ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. అబ్బా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత పానమో కదా. కేకు ఊట 3 రంగుల జెండానే తెచ్చిండ్రు. కార్యకర్తల సంబరం గిట్లుంటే సిటీ పోటీ లీడర్లు చాలా వెరైటీగా గిట్ల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిర్రు సారుకు. గింతే కాదు, ఒక అన్న అయితే నెల్లూరుకెళ్ళి ఇసుక తెచ్చి సీఎం రేవంత్ అన్న బొమ్మ అచ్చం అచ్చుగుద్దినట్టు తయారు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఏమనున్నదా, అచ్చం సీఎం రేవంత్ సార్ లెక్కనే ఉన్నది కదా బొమ్మ. మరి మన రాష్ట్రంలోనే ముఖ్యమైన మనిషి ముఖ్యమంత్రి రేవంత్ సారుకు ప్రధాని మోడీ సారు, సిటీ పోటీ లీడర్లు అందరూ శుభాకాంక్షలు తెలిపిరు. అలా మన ప్రైమ్ 9 ఛానల్ తరపున కూడా మీకు శుభాకాంక్షలు సారు, కానీ జరగా బూతులు బంద్ చేయండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తాం. శుభాకాంక్షతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 కాలాల పాటు ఉండే విధంగా మీ నాయకత్వం ఉండే విధంగా ఉండాలని చెప్పని శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ బర్త్డే సందర్భంగా బీజేఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్యం మరి చొరవతోటి బాలాజీ వరప్రసాద్ అనేటువంటి
శిల్పి ఇసుకతో సైకత్ శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత్ శిల్పి అది బాలాజీ గారు చాలా గొప్పగా చేశారు. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ కత్తర్నా కార్తలు మళ్ళీ రేపు గిదే యాళ్ళ గీనే కలుద్దామా మరి నేను పోయొద్దునా మరి ఉంటా మరి నమస్తే.